చిన్నారులు, నేటి బాలల పంచతంత్రం ఛానల్కు తిరిగి స్వాగతం. క్రిందటి భాగంలో మీరా తన సూర్యకాంతి పువ్వు తుఫానుకు వంగిపోవడాన్ని చూసి చాలా బాధపడింది. ప్రకృతి ఆమెకు ఒక అందమైన పాఠం నేర్పుతుందని అమ్మ ఆమెకు ఓదార్పునిచ్చింది. అదే రాత్రి బయట ఇంకా వర్షం కురుస్తున్నప్పుడు అమ్మ ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. మీరా తన అమ్మ పక్కకు వెళ్ళి కూర్చుంది. మిత్తు మంచం అంచున కూర్చుంది. దాని ఈకలు తుఫాను కారణంగా ఇంకా చిందరవందరగా ఉన్నాయి. అమ్మా, మీరా గుసగుసలాడింది. నా సూర్యకాంతి పువ్వు చాలా బలహీనంగా ఉంది. అది మళ్ళీ ఎలా నిటారుగా నిలబడగలదు? మిత్తు బాధతో ఇలా అంది. చాలా బలహీనంగా మళ్ళీ నిటారుగా నిలబడదు. అమ్మ మీరా జుట్టును సున్నితంగా నిమిరింది. విను నా చిట్టి తల్లి, చిన్న జీవులు కూడా మనకు అత్యద్భుత పట్టుదల యొక్క శక్తిని నేర్పగలవు. నేను నీకు పంచతంత్రం నుండి ఒక కథ చెబుతాను. ఒక అందమైన అడవిలో ఒక చెట్టు కొమ్మపై ఒక జత పిచ్చుకలు తమ గూడును నిర్మించుకున్నాయి. ఆడపిచ్చుక త్వరలో గుడ్లు పెట్టింది. ఆ విధంగా అవి రెండు తమ పిల్లలు గుడ్ల నుండి బయటకు రావడానికి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఎదురు చూడసాగాయి. ఒక వేసవి మధ్యాహ్నం వేడికి కలత చెంది చికాకు పడిన ఒక అడవి ఏనుగు చెట్లను పడగొట్టుకుంటూ వచ్చింది. అది తన నిరాశలో అది పిచ్చుకలు తమ గూడును నిర్మించుకున్న కొమ్మను విరిచివేసింది. విలువైన గుడ్లు ఉన్న గూడు నేలపై పడి పూర్తిగా నాశనమైంది. పిచ్చుకలు సురక్షితంగా ఎగిరిపోగలిగాయి. కానీ ఆడపిచ్చుకను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. తన గుడ్లను కోల్పోయిన బాధతో అది రోధించింది. పిచ్చుకలకు మంచి స్నేహితుడైన ఒక అడ్రంగి పిట్ట దాని ఏడుపు వింది. సానుభూతితో కదిలి అది దాని దగ్గరకు వెళ్లి ఓదార్చడానికి ప్రయత్నించింది. నా ప్రియమైన మిత్రమా, కోల్పోయిన దాని గురించి ఏడవడం వల్ల ఉపయోగం ఏమిటి? తెలివైన వారు గతంలో జరిగిన దాని గురించి దుఃఖించరు. మనం భవిష్యత్తు వైపు చూడాలి. పిచ్చుక ఇంకా దుఃఖిస్తూ బదులిచ్చింది. నువ్వు చెప్పింది నిజమే నా మిత్రమా, కానీ ఈ దుష్ట ఏనుగు నా పిల్లలను చంపేసింది. నువ్వు నిజమైన స్నేహితుడివైతే నా దుఃఖాన్ని మర్చిపోయేలా దాన్ని నాశనం చేయడానికి నాకు సహాయం చెయ్యి. స్నేహం యొక్క శక్తిని నమ్మిన వడ్రంగి పెట్ట అంగీకరించింది. అది అంది, నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఒక ఈగ. అది చాలా తెలివైనది. మనం ఆమె దగ్గరికి వెళ్లి ఆమె సహాయం కోరుదాం. వడ్రంగి పిట్ట పిచ్చుక ఈగ దగ్గరకు వెళ్లి తమ బాధను వివరించాయి. క్రూరమైన ఏనుగు కథ విన్న ఆ ఈగ బదులిచ్చింది, ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. నాకు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు, మేఘనాథుడనే కప్ప. అతను చాలా తెలివైన వాడు. ఏమి చేయాలో అతనికి తెలుస్తుంది. కాబట్టి మనం అతని దగ్గరికి వెళ్దాం. ఆ ముగ్గురు కలిసి కప్ప దగ్గరకు వెళ్లి మొత్తం కథను చెప్పాయి. కప్ప ఒక క్షణం ఆలోచించిన తర్వాత అంది, మన ఐకమత్యం ముందు ఈ ఒక్క ఏనుగు ఏమి చేయగలదు? నా ప్రణాళికను వినండి. ఓ ఈగ, సూర్యుడు అత్యంత ఎత్తున ఉన్నప్పుడు నువ్వు వెళ్లి ఏనుగు చెవులో ఒక తీయని మంత్రముగ్ధురాలను చేసే ఒక పాటను పాడాలి. అది ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పరవశించి కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు ఓ వడ్రంగి పిట్ట నువ్వు దాని కళ్ళు పొడిచి దానిని గుడ్డిదానిగా చేయాలి. దానికి విపరీతంగా దాహం వేసి గుడ్డిదిగా మారి నీటి కోసం అటు ఇటు తిరుగుతుంది. ఆ సమయంలో నేను ఒక లోతైన బురదగుంట అంచున కూర్చుని బెకబెకలాడుతాను. నా బెకబెకలాడే శబ్దం విని అది ఒక సరస్సు అనుకుని ఆ శబ్దం వైపు పరిగెత్తుతుంది. ఈ విధంగా నలుగురు స్నేహితులు ప్రణాళికకు అంగీకరించి తమ పనులను ఖచ్చితంగా అమలు చేశారు. ఈగ పాట పాడింది, వడ్రంగి పెట్ట కళ్ళు పొడిచింది, కప్ప బెకబెకలాడింది. గుడ్డిదై దాహంతో ఉన్న ఏనుగు కప్ప శబ్దం వైపు తడబడుతూ వెళ్లి అది ఒక నీటి ప్రదేశం అనుకుని లోతైన గుంటలోకి తలకిందులుగా పడి నశించిపోయింది. ఈ కథ యొక్క జ్ఞానం ఒకే అంశం కాదు, అనేక శక్తివంతమైన పాఠాల కలయిక. ఐకమత్యమే బలం. అత్యంత ముఖ్యమైన నీతి ఏమిటంటే ఒక చిన్న శక్తి లేని జీవి కూడా కలిసి పనిచేసి ఒక పెద్ద శక్తివంతమైన దానిని ఓడించగలదు. విడిగా పిచ్చుక, వడ్రంగి పిట్ట, ఈగ, కప్ప, ఏనుగుకు సాటి కావు. కానీ వాటి ఉమ్మడి ప్రయత్నాలు, వాటి ప్రత్యేక నైపుణ్యాలు వాటిని అజేయంగా మార్చాయి. బుద్ధి బలం భౌతిక బలం కంటే గొప్పది.
ఈ కథ తెలివితేటలు మరియు తెలివి కేవలం శారీరక బలం కంటే చాలా శక్తివంతమైనదని చూపిస్తుంది. చిన్న జంతువులు చక్కగా ఆలోచించిన ప్రణాళికను ఉపయోగించి క్రూరమైన శత్రువును తెలివిగా ఓడించాయి. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. పిచ్చుకకు సహాయం చేయడానికి స్నేహితుల విధేయత మరియు సంసిద్ధత నిజమైన స్నేహం యొక్క విలువను నేర్పుతుంది. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. పట్టుదల తన నష్టం తర్వాత పిచ్చుక వదులుకోవడానికి నిరాకరించడం మరియు పరిష్కారాన్ని కనుగొనడానికి ఆమె సంకల్పం నిరాశకు లొంగకూడదని చూపిస్తుంది. అది కేవలం ఏడవలేదు, చర్య తీసుకుంది. పిచ్చుక చాలా చిన్నది, కానీ పట్టుదలతో స్నేహితుల సహాయంతో గొప్ప ఏనుగును కూడా ఓడించింది. మీరా కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అమ్మా, కాబట్టి చిన్నవారు కూడా విడిచిపెట్టకుండా పట్టుదలతో ఉంటే పెద్దవారిని ఓడించగలరా? అమ్మ తల ఊపింది. అవును నా బంగారం, అదే పట్టుదల యొక్క బలం. నీ సూర్యకాంతి ముక్క ఈ రాత్రికి బలహీనంగా కనిపించవచ్చు, కానీ అది ప్రయత్నిస్తూ ఉంటే నేను ఆశ్చర్యపరచవచ్చు. మిత్తు సంతోషంగా తన రెక్కలను కొట్టుకుంది. మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు, నిరాశపడకు, తారలను చేరుకో, ఆకాశాన్ని తాకు. మీరా నిద్రలోకి జారుకునే ముందు తనలో తాను గుసగుసలాడింది. బహుశా రేపు నా సూర్యకాంతి మొక్క కూడా మళ్ళీ ప్రయత్నిస్తుంది. మరుసటి రోజు ఉదయం మీరా తన తోటలో ఏమి కనుగొంటుంది తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.